ఆరాధనలోనికి మనం ప్రవేశించే ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి మార్చి చదువుతాము. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, మాట మీరెన్నడను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనేకి వెళ్ళి అక్కడ బస చేశాను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రియమైన మా తండ్రి, మరోసారి దీనిలో మీ పాసానికి వస్తుంటున్నాం. దయతో ప్రభా తండ్రి, మీ లేఖన భాగములను దయతో కనికరించము ప్రభా, మా కొరకే దీవించి ఆస్వాదించము. ఆరాధన కొరకే మీరే మా హృదయములను సిద్ధం చేయవలసింది ప్రార్థన చేస్తుంటున్నాం. మీ వాక్యం ప్రభా మీరు జ్ఞాపం చేసుకుని మీరు మాకు విరిచి అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రియమైన మా తండ్రి, ఐగుమైన దాసుడను అపాత్రుడను ఎన్నికలేని వాడను దయతో దృష్టించి కనికరించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. పరిచర్య ధర్మములో భాగముగా ప్రభా తండ్రి కేవలము నిలవబడాల్సిన వాడిగా ఉంటుండగా మీ కృపను బట్టి చొప్పున ప్రభా మీ దాసుని దయతో దృష్టించండి ప్రభా. మీరు పరిశుద్ధపరచము, అభిషేకించము. ప్రియమైన మా తండ్రి దేవా, నేను కూడా అక్కర కలిగి మీ సన్నిధికి వస్తుంటున్నాను. నేను కూడా ఆశ కలిగి మీ వైపు చూస్తున్నాను. మాతో మాట్లాడమని కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేములో నుండి ఆయన వెళ్ళే సందర్భంలో మరి వారందరూ కూడా కేకలు వేస్తూ వచ్చినారు. చిన్న పిల్లలు వారు ఏమని కేకలు వేస్తున్నారంటే దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడు అంటే మెస్సయ్య అని. కాబట్టి వాస్తవానికి దేవుని యొక్క ఏర్పాటు ఎంతో శ్రేష్టమైంది. కానీ దేవుడు దేని వాక్యంలో పేతురుతో ఒక మాట అన్నాడు. మరి నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే, జనులు ఏమనుకుంటున్నారంటే ప్రభు వాళ్ళు చెప్పినారనమాట. ఒకరు ఏలి అనుకుంటున్నారు ప్రభు, ఒకరు ప్రవక్త అనుకుంటున్నారు అని చెప్తే మీరేమనుకుంటున్నారు అని అడిగినాడు. అడిగితే అప్పుడు పేతురు అన్నాడు, నీవు జీవము గలన దేవుని కుమారుడు అని చెప్పినాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, తండ్రి వానికి బయలుపరిచితేనే కానీ ఈ విషయము ఎవరికి కూడా తెలియదు అని చెప్పినాడు. అంటే అర్థమేంటంటే పేతురు ఆ మాట పలకగలిగినాడంటే దేవుడు తనకు ఆ విషయాన్ని బయలుపరిచినాడు. మరి ఇక్కడ చూసేసరికి యేసుప్రభు వారు రానైన మెస్సియా అన్న విషయము దేవుడు ఎవరికి బయలుపరిచినాడు చెప్పండి? చిన్న పిల్లలకు బయలుపరిచినాడు. వాళ్ళు ఎంతో చక్కగా దానిని గ్రహించగలిగినారు. వాస్తవానికి యెరూషలేములో ఉన్నటువంటి ఈ యొక్క ఎవరైతే మరి ప్రధాన యాజకులు ఉన్నారో, శాస్త్రులు ఉన్నారో, లేఖన భాగాలన్నీ కూడా ఎరిగినవారు, చక్కగా నేర్చుకున్నవారు, అన్నీ ఎరిగినవారు, ఆయన ఎవరో అనే గ్రహింపు లేని వారుగా వాళ్ళు ఉన్నారు. అందుకని ప్రభు అన్నాడు, ఈ లేఖన భాగం మీరు చదవలేదా అంటే అర్థం ఏంటి? వారు బాగా తెలుసు, కంఠోపాఠంగా వచ్చు, ఎన్నోసార్లు చదివిన వారే, దాని విషయం ఎన్నోసార్లు వాళ్ళు మాట్లాడిన వారే. కానీ అయితే వారి కన్నులైతే ముయ్యబడినాయి. అయితే ఆయన ఎవరో అన్న విషయము ఎవరికి బయలుపరచబడింది చెప్పండి? చిన్న పిల్లలకు అది బయలుపరచబడింది. అందుకని దీని ఒక వాక్యంలో ప్రభు అందుకని ఆ లేఖన భాగం చెప్తూ అన్నాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రమును సిద్ధింప చేశాం. కానీ మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చినామంటే మన నోట కూడా ప్రభువును గూర్చిన స్తోత్రం ఉంచి ఆ స్తోత్రమును మనం పలుకుట ద్వారా సిద్ధింప చేయట కొరకే ఆయన మనల్ని రక్షించి తన మందిరంలో చేర్చినాడు. దేని వాక్యంలో ఈ లేఖన భాగం మనకు కీర్తనలు 8వ కీర్తనగా మనం చూస్తాం. కీర్తనలు 8వ కీర్తన ఈ కీర్తన దయచేసి మొదటి నుంచి మార్చి చదువుతామండి. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనుపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పియుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కాబట్టి కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను
కనుపరుచువాడా. కాబట్టి ఆకాశములలో అంటే ఆయన మహిమను కనుపరుస్తున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే ఆయన కలువ చేసినటువంటి ఆకాశములు ఏవైతే ఉన్నాయో అవి ఆయన ఎంత మహిమ గలవాడు అనేటువంటివి అవి బయలుపరుస్తూ ఉంటున్నాయి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, కాబట్టి ఆయన యొక్క మరి దైవత్వము, ఆయన యొక్క మరి జగదుత్పత్తి చేయబడినటువంటి సృష్టింపబడిన వస్తువులను యోచించడం ద్వారా మనకు తేటగా కనబడుతుంది అని చెప్పినాడు. ఈ భాగం ఇట్లానే పెట్టుకోనండి. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమా 1:20 వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నది. కాబట్టి మన ప్రభు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత మహిమగలవాడో అనేటువంటిది ఆకాశాలు వివరిస్తూ ఉంటున్నాయి. ఇంకా ఆయన నామం ఎంత గొప్పది అని అంటే దేని వాక్యంలో ఉంది, భూమి అందంతటా ఆయన నామం ఎలా ఉందని చెప్పండి, ప్రభావము గలది అనే దేని వాక్యంలో జ్ఞాపం చేయబడి. కాబట్టి ఆయన నామము భూమి అందంతటా కూడా ఎంత ఆశ్చర్యమైన విషయం. వాస్తవానికి ఈ దినాలలో ఏమంటారు, ఈ ప్రయాణ సాధనాలు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ఒక దేశం నుండి ఒక దేశానికి వెళ్ళటం అనేటువంటిది సర్వసాధారణ విషయం అయిపోయింది. కాబట్టి వారి మతాలు అనేటువంటివి ఆయా ప్రాంతాలలో విస్తరింపజేసుకుంటూ కొరకై మనుషులు వెళ్ళటము, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం జరుగుతున్నది. కానీ అది ఎలాంటి ప్రయాణ సాధనాలు లేని దినాలలో, ఎలాంటి ఏమంటారంటే ఈ యొక్క సమాచార వ్యవస్థ అంటే రేడియో, టీవీ లాంటి లేనటువంటి దినాలలోనే యేసు ప్రభు నామము ఎంతగా వ్యాపించబడింది, లోకమందంతటా కూడా వ్యాపించబడింది. అది ముస్లిం దేశం అని లేదు, కమ్యూనిస్ట్ దేశం అని లేదు. వారి మతాలు ఎంత విరోధంగా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా ప్రతి దేశంలో ఆయన సేవించేవారిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన నామం అనేటువంటిది అంత ప్రభావం గలది. సరే, మంచిది. ఇక్కడ మన భాగానికి వచ్చేసరికి 2వ వచనంలో ఏమంటున్నాడంటే, శత్రువులను పగ కొనువారిని మాన్పివేయుటకు. కానీ ఇప్పుడు శత్రువులు ఉన్నారు, దేవునికి శత్రువులు ఉన్నారు. ఎవరంటే ఆ శత్రువులు? అపవాదైన సాతాను, వాని యొక్క దూతలు. కానీ ఈ శత్రువులు ఏం చేస్తున్నారంటే దేవుని మీద పగ తీర్చుకుంటున్నారంట, దేవుని మీద పగ పెట్టుకొని ఉన్నారు. ఎంత పగ పెట్టుకొని ఉన్నారంటే, ఎందుకు పగ పెట్టుకొని ఉన్నారు? లూసిఫరు అనేటువంటి దూత సాతానుగా తను పడద్రబడిన కారణం బట్టి ఎందుకు పగ దేవుడు అంటే, ఎందుకు పగ అంటే నేను మరి కోరుకునేటువంటి స్థానాన్ని ఈయన నాకు ఇవ్వలేదనేటువంటి పగ. నేనేం కోరుకున్నాను? కొంచెము ఎడముంటే ఆ కొంచెం కూడా దేవుడు నన్ను హెచ్చించి ఆయనతో సమానంగా అయితే బాగుండని నేను అనుకుంటే అది నాకు ఇవ్వలేదనేటువంటిది పగ. రెండవది ఏం కారణం? నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోయినాడు, నేను ఇంత నమ్మకంగా ఉన్నాను, ఇంత అనుకూలంగా ఉన్నాను, ఇంతగా హెచ్చించబడిన దూతను నాకు ఇవ్వనటువంటి స్థానము ఎందుకు పనికిరాని వాడు, ఎందుకు నికృష్టుడు, అపనమ్మకస్తుడు, అవిధేయుడు, మాటికి తొలగిపోయేవాడు, ఇట్లాంటి మనుషునికి నేను కోరుకున్న స్థానం ఇవ్వడం అనేది వానికి చాలా పగ అన్నమాట. అందుకని అపవాదికి అది పగ. మరి వానికి దూతలు ఉంటున్నారు. సరే, ఇవన్నీ కూడా వాని యొక్క పగ ఏం చేస్తాడంటే తీర్చుకుంటా ఉన్నాడు. ఎట్లా తీర్చుకుంటున్నాడు వాని పగ? ఎట్లా తీర్చుకుంటున్నాడు? ఏ స్థానం అయితే నాకు దక్కలేదో, ఏ స్థానం కొరకైతే వీరిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో వారికి ఆ స్థానం దక్కకుండా చేయడం ద్వారా దేవుని నేనేం చేయాలా? బాధ పెట్టాలా? పగ తీర్చుకునేది సాతానుకునేటువంటి ఒకే ఒక మరి మార్గం అది. అందుకని దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆ శత్రువు పగ తీర్చుకునే ఆ విషయాన్ని మాన్పించాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు శత్రువు నేను బాధ పెట్టగలిగాను, దేవుడు నేను సంతోషపడకూడదు. సంతోషపడకపోగా మరి శత్రువే బాధపడాలా. అందుకోసం మనం ఏం చేస్తున్నాడంటే ఆయన చెప్పండి, ఇక్కడేం రాయబడింది? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించినాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎలాంటి పోలిక చూపిస్తున్నాడంటే ఒక రాజును చూపిస్తుంటున్నాడు. ఆ రాజు తనకు ఒక రాజ్యం ఉన్నట్టు చూపిస్తుంటున్నాడు. ఒక రాజు ఉన్న తర్వాత అనేక రాజ్యాలు ఉండేట్టుగా ఉంటున్నాయి. అయితే ఆయా రాజ్యాలు ఆయా సమయాల్లో ఆయా రాజ్యాల మీద, రాజుల మీద యుద్ధం చేసేటువంటి సందర్భం ఉంటుంది. ఆ సందర్భంలో ఆ రాజు ఎంతో క్షేమముగా ఉండుట కొరకై
తను క్షేమంగా ఉంటేనే తన రాజ్యం బలంగా ఉంటుంది కాబట్టి దాని కొరకై ఒక కోటను ఏర్పాటు చేసుకోవడం అని చూపిస్తున్నాడు. ఏ రాజైనా సరే ఒక కోట ఏర్పాటు చేసుకున్నాడంటే మరొక రాజు ఆ కోటను ఎక్కి దూకటానికి వీలు లేనంతగా అంత ఎత్తైనదిగా ఏది ఆ కోట మీద ప్రయోగించినా కొంతైనా సరే ఆ కోట చెక్కు చెదరకుండా బలమైనదిగా ఎలాగ నిర్మించుకుంటున్నాడో దానిని ప్రభువు చూపిస్తున్నాడు. కానీ ఈ కోటలో ఉండేటువంటి రాజు ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి ఆ రాజు అనేటువంటి ఆయన ఒక కోటను ఏర్పాటు చేశాడంట. ఎలాంటి ఆ కోట అంటేనే మనకు అర్థమవుతుంది అది ఎంత ఎత్తైనదో ఎంత బలమైనదో. ఏంటయ్యా ఆ కోట అంటే? కాబట్టి ఆయన ప్రజలు వారి స్తుతులు అంత బలమైనవి, అంత ఉన్నతమైనవి, అంత శ్రేష్టమైనవి. సరే, ఆయన స్తుతులు అన్నప్పుడు ఎవరి స్తుతులు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే సేవకుల యొక్క స్తుతులా, లేదంటే మంచి దైవజనులైనటువంటి వారి స్తుతులా, లేదంటే ఎంతో గొప్ప సేవ చేసిన వారు, లేదంటే సీనియర్ మోస్ట్ విశ్వాసులు వారి స్తుతులా అనేటువంటి వచ్చేసరికి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటున్నాడు ఆయన ప్రజలు ఆయన ఆరాధించడము ఎంత శ్రేష్టమైనటువంటిది ఇక్కడ ప్రభు బయలుపరుస్తున్నాడు. ఎవరంటే చెప్పండి? బాలురు అంటున్నాడు. ఎవరంటే చెప్పండి? బాలురు అంటే బాలికలు కాదని అర్థం కాదు. ఇక్కడ బాలురు అంటే చిన్నవారు అని అర్థం. అంటే ఆత్మీయంగా సాధారణమైన విశ్వాసులు అని అర్థం. తర్వాత బాలురు తర్వాత ఇంకేమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఉంది కదా, పసిపిల్లలు. ఎవరంటే వాళ్ళు చెప్పండి? చంటి పిల్లలు. చంటి పిల్లలు అంటే అప్పుడే పాలు తాగే పిల్లలు, అప్పుడే పుట్టిన వాళ్ళు. అంటే అర్థం ఏంటి? అప్పుడే మారుమనసు పొందిన వాళ్ళు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఎట్లా దేవుని ఆరాధించాలో తెలియదు, చక్కని పదాలు ఎట్లాగా కూర్చుకోవాలో తెలియదు, ఎట్లాగా మరి వినసొంపుగా దేవుని ఘనపరచాలనే సంగతి తెలియదు. అలాగ ఆలోచన తప్పని చెప్పట్లేదు, అయితే వారికి అనుభవం లేదు. అప్పుడప్పుడే రక్షణ పొందినవారు. దేవుని వాక్యంలో జ్ఞాపం చేసుకోవాలా, దేవునికి ఆరాధన ప్రతి వారి యొక్క ఆరాధన ప్రాముఖ్యమైంది. కానీ జ్ఞాపం చేసుకో, ఎన్ని వారాలుగా, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని మాసాలుగా నువ్వు ప్రభువుని ఆరాధించకుండా వెళ్తున్నావని. ఇక్కడ ఎందుకు దేవుని ఇంటికి వస్తున్నాము అంటే నేను ప్రభువుని ఆరాధించకుండా వెళ్తున్నాము అంటే అర్థమైందంటే గ్రహింపు లేకుండా వస్తున్నామని అర్థం. ఎందుకు వస్తున్నామో తెలియకుండానే వస్తున్నామని అర్థం. అక్కడ నన్ను టమాటాలు తెమ్మని పంపించింది, శుభ్రంగా చేతులు ఊపుకుంటూ వెళ్ళి చేతులు ఊపుకుంటూ వచ్చినాను అనుకోండి. ఆమె అంటది నేను ఎందుకు పంపించినాను, ఏడగ పోయినా అంటది. నేను మార్కెట్ పంపించినావు, నేను మాడగ పోయినా అంటే నేను మార్కెట్ పంపించింది వాస్తవమే, అది ఎందుకోసం పంపించినాను అంటే టమాటాలు తెమ్మని. మరి టమాటాలు వేయి, టమాటాలు తేలేదు అంటే అర్థం ఏం చెప్పండి? నాకు మైండ్ దొబ్బిందని అర్థం. కాబట్టి మర్చిపోయానో లేదంటే నాకు గ్రహింపు లేదని. కానీ తలంపు ఏంటంటే మనం దేవుని ఇంటికి వచ్చిన కారణం ఏంటంటే ప్రభుని ఆరాధించడానికే. అందుకని దేవుని ప్రజలంగా జీవితాల్లో జ్ఞాపం చేసుకోవాలి, ఒక విశ్వాసి ప్రభువుని ఆరాధించిన వారం ఉండకూడదు. అందుకని మన సహవాసంలో పోటీలు పడుతూ ఉంటారు. ఎందుకని పోటీలు పడతారు? ఎట్లాగైనా ఆరాధించాలా. పర్వాలేదు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే 2-3 సార్లు ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు, 2 సార్లు ప్రయత్నం చేస్తున్నారు, షేమ్గా ఫీల్ అవుతారు కొంతమంది. అట్లే అది సిగ్గుపడాల్సిన విషయం కాదు. ప్రయత్నం పర్లేదు, 3వ ప్రయత్నం చేయి. నాకు చాలా ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి. ఏం ఆశ ఉండేదంటే హెబ్రోన్లో యూత్ క్యాంపులప్పుడు మరి దాదాపు 4-5 సార్లు పోయి నేను ప్రతిసారి ప్రయత్నం చేసి విఫలమైపోయినాను. కానీ ఎందుకంటే ఎట్లయినా ఆ హెబ్రోన్లో ఆరాధించాలి. అట్లా ఎక్కడ ఆరాధించినా ఒకటే, కానీ ఏందో అదొక పిచ్చ ఆలోచన, ఆశ. అదే ఎక్కడో దొరకలే. ఎత్తుకునే లోపే ఎంత పెద్ద గొంతులు, ఏం సంగతి, ఎవనొస్తలే మరి ఎత్తుకుని. ఎందుకు జ్ఞాపం చేస్తానంటే 1-3 సార్లు నువ్వు ప్రయత్నం చేసి ఆరాధించకపోయినా ప్రభుని ఆరాధించట్లే, నీ విషయం ప్రభు సంతోషపెడతాడు. అలా కాకుండా మౌనంగా వచ్చి మౌనంగా ఎందుకు వెళ్తావు అంటే ఆరాధన చేత అవసరం ఏముంది? నువ్వు రక్షణ పొందే ఒక మాట చెప్పు, ప్రభు నా పాపాలు క్షమించినావు కదా, నేను ఏమి ఇవ్వగలను ప్రభు అని చెప్పు, చాలది ప్రభువుకి. ఇలాంటి పాపిని కూడా క్షమించినవే అని ఒక మాట చెప్పు చాలు ప్రభువుకి. ఎంత గొప్ప క్రైము శిలలో నా కొరకు చెల్లించిన ప్రభు, ప్రాణాన్ని ఇచ్చేసినవే నా కోసము, నన్ను ఎంతగా ప్రేమించిన ప్రభుని ఒక్క మాట చెప్పు చాలు ప్రభువుకి. దేని ఒక వాక్యంలో ఇక ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక దుర్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఆ దుర్గం ఎట్లా అంటే దుర్గం స్తుతుల ద్వారా కలిగినటువంటి దుర్గం. ఎవరి యొక్క స్తుతులు? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున. కాబట్టి దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తున్నాడు. కానీ దేని యొక్క వాక్యంలో మరి ఎందుకోసం ప్రభు అలాగ చేస్తున్నాడు? ఇప్పుడు మనకు వర్తమానానికి వస్తాం, క్లుప్తంగా కొన్ని తలంపులను జ్ఞాపం చేసి ఆరాధనను ప్రవేశిస్తాం. దయచేసి 3వ వచనం చదవండి. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో
వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. కాబట్టి దేని యొక్క వాక్యంలో కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని రక్షించుకుంది ఆయన స్తుతించి ఆరాధించడానికి. అందుకోసం ఆయన ఏం చేశాడంట, దేని వాక్యంలో ఆయన మొట్టమొదటిగా 4వ వచనంలో ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా అదే 4వ వచనంలో ఆయన మనల్ని దర్శించినాడు. మూడవదిగా 5వ వచనంలో మహిమ ప్రభావములతో ఏమి ధరింపజేశాడని చెప్పండి, కిరీటాన్ని ధరింపజేస్తాడు. కాబట్టి మనము ప్రభుని ఆరాధించాలని, ప్రభుని స్తుతించాలని, మన స్తుతుల మూలమున ఆయన ఒక దుర్గము స్థాపించాలని మనుషులమైన మనలను, బలహీనమైన మనలను, ఆదాములో అందరము కూడా తప్పిపోయిన వారమే, అలాంటి మనలను ప్రభు ఏం చేశాడు, ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ మనం ఏం చేయాలా, ప్రభు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలా. దీని వాక్యంలో అండి కొన్ని తలంపులను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము దయచేసి 39వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి పైనున్న ఆకాశం అందును క్రిందనున్న భూమి ఎందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కాబట్టి ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనము కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం గుర్తు చేసుకోవాలంటే మనం చెప్పండి, దీని వాక్యంలో యెహోవాయే దేవుడు మరి యొక్క దేవుడు లేడు అని గుర్తు చేసుకోవాలని ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్తులో దేవుడు కనుపరిచింది అదే. ఆ 10 రకాలైనటువంటి తెగులు మనకు తెలుసు. 10 రకాల తెగులు, 10 రకాల ఐగుప్తీయులు ఆరాధించేటువంటి 10 రకాల దేవుళ్ళు దేవతలు. అవి అంటే వారు వేటిని ఆరాధిస్తారు, గడ్డలను కూడా ఆరాధిస్తారు. శరీరం మీద వచ్చే గడ్డలను ఆరాధిస్తారు. వారు తలలో ఉండేటువంటి పేలు చూసారా, పేలును కూడా ఆరాధన చేస్తారు. వాటికి కూడా గుళ్ళు కడతారు. వాళ్ళు కప్పలను ఆరాధన చేస్తారు, నైలు నదిని ఆరాధన చేస్తారు, సూర్యుడిని ఆరాధన చేస్తారు. ఇవన్నీ కూడా వారు ఆరాధించేటువంటి దేవుళ్ళు దేవతలు అనబడేవారు. అయితే ఈ 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఏం బయలుపరిచినాడు, ఐగుప్తు యొక్క దేవుళ్ళు దేవతలు అందరి మీద ఆయన మహత్యం కలిగినటువంటి నిజమైన దేవుడని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు కనుపరచడానికే 10 రకాల తెగుళ్ళు ప్రభు అక్కడ పంపించినాడు. అందుకనే ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత, ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు ప్రభువుని ఆరాధన చేస్తారు. ఏమని ఆరాధన చేశారు, వేల్పులలో నీ వంటి వాడెవరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడు అని ప్రభువుని ఆరాధించారు. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండము 15వ అధ్యాయము 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి. ఎట్లా చెప్పుకున్నారు ఈ మాట, వేల్పులు అంటే దేవుళ్ళు అని అర్థం. ఇలా వేల్పు అంటారంటే మా ఇంటి వారి యొక్క దేవుడు అని అర్థం. కాబట్టి వేల్పులలో నీ వంటి వాడు అంటే దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు. అయితే వారిలో నీ వంటి వాడెవరు, ఎలా చెప్పగలిగినారు ఈ మాట? ఐగుప్తులో వారి 10 తెగుళ్ళ ద్వారా దేవుడు వారిని నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి వారు ప్రభువుని ఆరాధించారు. కాబట్టి దీని వాక్యంలో మనము ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకోసం జ్ఞాపకం చేసుకున్నాడు, మనం ఏం గుర్తు చేసుకోవాలని, ఆయనే దేవుడని ఆయన ఆరాధించాలని. రెండవదిగా దేవుని వాక్యంలో 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము దయచేసి 18వ వచనం, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఇక్కడ ఎందుకోసం ఆయన జ్ఞాపకం చేసుకోవాలా, కాగా దానిని బట్టి మీరు చేసుకోవాలి. దేనిని బట్టి చేసుకోవాలంట, అందరం కలిసి చదువుదామండి. 17వ వచనం, అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసుకోనని అనుకొందురేమో. కాబట్టి అది అందుకోసం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన జ్ఞాపకం చేసుకుంటేనే మన రక్షణ పొందినామనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలా. అంతేగాని నా నీతిని బట్టి, నా భక్తిని బట్టి, నా యథార్థతను బట్టి ఇవన్నీ నేను పొందానని చెప్పడానికి కాదు ఆరాధన అంటే. కాబట్టి దీని వాక్యంలో అంటున్నాడు, ఏమంటున్నాడు, మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము కలుగు చేసింది. అని దీని వాక్యంలో సామర్థ్యమును అందుకే కింద 18వ వచనం కింద చూస్తాం, ఏలైనగా
తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకుంటుకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. అదను కానీ సామర్థ్యం ఆయన కలుగజేస్తాడు. దేవుని వాక్యంలో దావీదు ఉన్నాడు, ఒడిశల రాయి పెట్టి కొడితే మరి గొలియాతు అట్టనే పడిపోయినాడు. అంటే ఒడిశలో విసరటము దావీదుకు చేత కాదని అర్థమా? దాంట్లో నేర్పరితనము లేదు అని అర్థమా? అది దేవుని వాక్యంలో జ్ఞాపం దావీదు దేవుని మహింపరుస్తూ వచ్చినాడు. దావీదు తను మరి సౌలు దగ్గర తీసుకుని రాబడిన తర్వాత తను వెళ్ళిన ప్రతి చోట కూడా నేర్పరితనంతో తను ప్రవర్తిస్తూ వచ్చినాడు. యుద్ధమందు నేర్పరితనం కలిగినటువంటి వాడు దావీదు. అది దేని వాక్యంలో కీర్తనాల్లో తను చెప్తాడు, నా వేళ్లకు యుద్ధము నేర్పవాడు ఆయనే అని చెప్తాడు. అంటే అర్థమైందంటే వాస్తవం తాను యుద్ధం చేస్తున్నాడు. తన సామర్థ్యము, తన బలము, తన జ్ఞానము, యుద్ధంలో ఉన్నటువంటి ఏవైతే మెలకులు ఉన్నాయో వాటిని ఉపయోగించి తను విజయం పొందుతున్నాడు. అయితే వాస్తవికమైందని దావీదు ఎరుగలుగుతుంటున్నాడు. ఎందుకంటే నా వెనకాల ప్రభువే నా వేళకి ఏం చేస్తున్నాడు? యుద్ధము నేర్పుతున్నాడు. దేని వాక్యంలో ఎన్నో సంగతులు మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? అన్య జనులు కాబట్టి యూదులైన వారికి అపోస్తలుడకు పేతురుకు సామర్థ్యము కలుగు చేసిన దేవుడే అన్యజనులకు అపోస్తలుగా ఉండటము నాకు కూడా ఆయన ఏం చేసినాడు? సామర్థ్యమును కలుగజేసినాడు. కానీ దీని వాక్యములో మనం ప్రభుని ఆరాధించడం అంటే ఏం గుర్తు చేసుకోవాలంటే, నీవు నేను పొందిన ఈ భాగ్యం అనేటువంటిది దేనిని బట్టి కలిగింది చెప్పండి? కేవలం అంటే కేవలం ఆయన కృపను బట్టే మనం పొందినాం, ఆయన దయను బట్టే మనం పొందినాం. దీని వాక్యం రాయబడింది, ఇది మీ వలన కలిగినదే కాదు, కృప ద్వారానే మీరు ఏం చేయబడినారు? రక్షణ పొందినారు. కానీ మొట్టమొదటిగా ఆయన మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు. మనమే గుర్తు చేసుకోవాలా? ఆయనే దేవుడు అని జ్ఞాపం చేసుకోవాలా? రెండవది మనం ఆరాధించేప్పుడు ఏం గుర్తు చేసుకోవాలా? కేవలము అయోగ్యుడను అపవాదుడను ఏ అర్హత సామర్థ్యం లేని వాడను ప్రభువే కనికరించి నన్ను రక్షించినాడని జ్ఞాపం చేసుకుంటూ కొరకై ప్రభు చేత మనము జ్ఞాపకం చేయబడినాం. దీని వాక్యంలో మూడవదిగా మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం దయచేసి 15వ వచనం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత విశ్రాంతి దినము. కాబట్టి దేవుని ఇంటికి వస్తున్నామంటే ఏం గుర్తు చేసుకొని వస్తున్నాం? ఎందుకు రావాలా అంటే ఇంకేం మనకేం పనులు లేవా చెప్పండి? కొన్ని 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 పనులు ఉంటాయి. ఎట్లా విచిత్రంగా అంటే ఖచ్చితంగా ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఆదివారమే వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పండి, కొన్ని మనం ఆపలేము కూడా. ఉదాహరణకు నా భార్య ఆదివారం డెలివరీ నొప్పులు వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలా? ఏం చేయలేము కదా. కానీ కొన్నిసార్లు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, మరి ఆదివారమే వాళ్ళ భూస్థాపన లేదంటే చనిపోయినది ఉంటుంది. తర్వాత ఇంకా విచిత్రమైనటువంటి క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు చాలా భక్తిపరులైన క్రైస్తవులు, ఆదివారమే పెట్టుకుంటారు పెళ్ళి. కాబట్టి తలంపు ఏంటంటే, కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఏ జ్ఞాపం చేసుకోవాలా? నా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను రక్షించినాడు, నన్ను విమోచించినాడు. ఇక్కడ ఏం రాయబడతా ఉంది? ఐగుప్తు తన బాహుబలము చేత ఆయన ఐగుప్తు దేశంలో నేను దాసుడుగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, అందుచేత నేను పెళ్ళికి వెళ్ళాలి అని గుర్తు చేసుకోకూడదంట. ఏం గుర్తు చేసుకోవాలా? నేను విశ్రాంతి దినాన్ని ఆచరించాలని గుర్తు చేసుకోవాలా. కారణం ఏంటంటే ఆయన నన్ను విమోచించినాడు. కాబట్టి ప్రభు స్తోత్రాలు. ప్రభు మనల్ని జ్ఞాపం చేసుకుంటాం బట్టి కాబట్టి మనము ఆయనే దేవుడని ఎరుగుతున్నాం. ఆయన మన జ్ఞాపం చేసుకున్న సంగతిని మనం గుర్తు చేసుకోవడాన్ని బట్టి దేని వాక్యములో ఆయన కృప ద్వారా రక్షణ పొందామని ఎరుగుతున్నాం. కానీ మనం ఆయన గుర్తు చేసుకునే ద్వారా ప్రభు దినాన దేవుని ఇంటికి వెళ్ళి నా ప్రభుని నేను ఆరాధించాలనే సంగతి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేని వాక్యంలో 4వదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 12వ వచనం. నీవు ఐగుప్తులో
జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో కాబట్టి దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, వాటిని ఆచరించాలా, వాటిని అనుసరించాలా, వాటిని జరిగించాలా అనే సంగతి దేనిని బట్టి కలుగుతా ఉందని చెప్పండి. ప్రభువు నన్ను పాపం నుండి విమోచించినాడు కాబట్టి, ఆయన కుమారుడుగా చేసుకున్నాడు కాబట్టి, ఆయన కాపురత్తులో తీసుకొచ్చినాడు కాబట్టి, ఆయన నా కాపరి కాబట్టి, నా బోధకుడు కాబట్టి, ఆయన నా దేవుడు, నా రాజు కాబట్టి నేనేం చేయాలా? ఆయనను అనుసరించాలా, ఆయన కట్టలను అనుసరించాలనే సంగతిని మనము గుర్తు చేసుకోగలుగుతున్నాం. ప్రభు స్తోత్రాలు. కానీ మనం ప్రభువుని ఆరాధించక మునుపు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దానిని బట్టి మనము కూడా దేవుని సన్నిధిలో మనం గుర్తు ఎందుకోసం జ్ఞాపకం చేసుకున్నాడు? మొట్టమొదటిగా ఆయనే దేవుడని తెలుసుకుంటూ కొరకే జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా మరి దేవుని వాక్యంలో మనం ఆయన కృప ద్వారానే రక్షణ పొందినామనేది గుర్తు చేసుకోవడానికి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవదిగా కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా దేవుని యొక్క ప్రభు దినాన నేను ఆయన ఆరాధించాలి అని దేవునికి వచ్చుడు కొరకు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాలుగవదిగా ఆయన కట్టలను అనుసరించుడు కొరకై గుర్తు చేసుకుంటూ కొరకై ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మన స్తుతుల మూలమున ఆయన దుర్గము స్థాపించే క్రమములో మొట్టమొదటిగా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది ఏం చేసినాడు? దయచేసి 8వ కీర్తన 4వ వచనంలో, నీవు నరుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన మనల్ని దర్శించినాడు. దేవుని చేత దర్శించబడినాం. కానీ ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడం బట్టి మనం ఆయన పిల్లలం కాలే. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని అయ్యో పాపంలో ఉన్నాడే, నిత్య నాశనానికి వెళ్తున్నాడని చెప్పి గుర్తు చేసుకొని ఆయన నిన్ను నన్ను దర్శించిన వాడుగా ఉంటున్నాడు. దేవుని ఒక వాక్యంలో మనం 65వ కీర్తనలో చక్కని మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మన పరిచయమైనటువంటి కీర్తన ఇది 65వ కీర్తన. 65వ కీర్తన 11వ వచనం, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. కాబట్టి దేవుడు ప్రతి సంవత్సరము కూడా ప్రవహిస్తున్నాడు, దయా కిరీటంగా ఇస్తున్నాడు. ఎందుకోసం ఇస్తున్నాడు? ఎందుకోసం? నీవు నేను ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డ కొరకై సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. దీని వాక్యంలో ఆశీర్వాదం మనం పొందుడు కొరకై దేవుడు ఏం చేశాడు చూడండి. 65వ వచనం 65వ కీర్తన 9వ వచనం, నీవు భూమిని దర్శించి. కాబట్టి దేవుడు భూమిని ఏం చేస్తున్నాడు? భూమిని దర్శించి ఆయన నన్ను తడుపుతున్నాడు. ఇక్కడ ఆ భూమి ఎవరో కాదు, నీవు నేనే అంటున్నాం. దేవుని కృపచేత ఆయన మనల్ని దర్శించేవాడు ఉంటున్నాడు. ఇక్కడ మనం అన్నీ కూడా చూడము, కానీ ఆయన దర్శిస్తున్నాడు. తర్వాత దేవుని వాక్యంలో ఆయన స్థిరపరుస్తున్నాడు, 4వ వరుసలో ఉంది. తర్వాత 10వ వచనంలో ఆయన చదువును చేస్తున్నాడు, పదును చేస్తున్నాడు. అదే 10వ వచనంలో చివరిలో ఆశీర్వదించుచున్నాడు. కాబట్టి దేవుడు ఎందుకోసము మనల్ని దర్శించి కాబట్టి ఆయన పిల్లలుగా చేసుకున్నాడంటే నిన్ను నన్ను ఆశీర్వదించడం కొరకాయి. ఆయా రీతులు ఆ యొక్క అనుభవాల్లో గుండా తీసుకుని వెళ్ళి మనల్ని ఆశీర్వదించుకోవడం కొరకాయి, ఆశీర్వాదించడం కొరకై సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని పొడిగించడం కొరకై ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను వాక్యంలో ప్రభు స్తోత్రాలు. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన కృపచేత ప్రభు నిన్ను నన్ను దర్శించి ఆయన రక్షించిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత దేని వాక్యంలో ఇదే 8వ కీర్తనలో మనం చూడగలుగుతాము. 3వదిగా ఆయన 5వ వచనం, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కిరీటమును ధరింపజేస్తున్నాడు. అక్కడ కిరీటం అనేది ఏం చూపిస్తూ ఉంది? అధికారానికి సూచనగా ఉంది. కిరీటం అనేది రాజు అనేటువంటి దాన్ని, లేదంటే రాణి అనేటువంటి దాన్ని సూచనగా కిరీటం ఉంటా ఉంది. కాబట్టి దీని వాక్యములో ఆయన మనకి ఏమి ధరింపజేస్తాడని చెప్పండి? కిరీటమును ధరింపచేస్తాడు. కాబట్టి ఆ కిరీటం ఏ కిరీటం అంట? ఎలాంటి కిరీటం అంట? మహిమతో కూడినటువంటి కిరీటం, మహిమతో కూడిన ప్రభావవంతమైన కిరీటం అది. దేని వాక్యంలో మనకు ప్రభు స్తోత్రాలు. ఇక్కడ ఆ కిరీటము ఏమిటయ్యానంటే ఒక మాట దేని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు అందరం కలిసి చదువుదాము. 1 పేతురు 1వ అధ్యాయము 8-9 వచనాలు అందరం కలిసి చదువుదాం. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా
ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. కానీ ప్రభు స్తోత్రాలు. దేవుడు ఎలాంటి సంతోషం మనకు అనుగ్రహించినాడు? ఏ సంతోషం ఇది? రక్షణను గూర్చినటువంటి సంతోషం. ఈ సంతోషం ఎలాంటిదంట? మహిమతో కూడినటువంటి సంతోషం. అంటే లోకరీతిగా పోల్చదగింది కాదు, లోకరీతిగా వివరించడానికి చేతకానంత శ్రేష్టమైనటువంటిది, మహిమాతో కూడినటువంటి మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషానికి కారణం ఏంటి? కాబట్టి ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ, ఆత్మరక్షణ పొంది. దీని వాక్యంలో ప్రభు స్తోత్రాలు. దేవుడు మనకు ధరింపజేసిన కిరీటం ఏంటంటే మహిమ ప్రభావంతో కూడినటువంటి ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ అనేటువంటిది. కాబట్టి ఆ అధికారం, ఆ యొక్క విలువైనటువంటి ఆ రక్షణను ఏం చేస్తున్నాం? ప్రభు మళ్ళా తిరిగి ఆయన ఏమైతే నీకు నాకు అనుగ్రహించినాడో, నీకు నాకు అధికారం ఇచ్చినాడో, కిరీటం ఇచ్చినాడో, దానినే మళ్ళా తిరిగి ఇంతకంటే విలువైంది నా దగ్గర ఏది కూడా లేదు, నాకున్నవన్నీ నీకు ఇచ్చినా కూడా దీంతో సమానమైంది కాదు, అన్నిటికంటే విలువైనది నీ ద్వారా నేను పొందింది ఇదిగో ఇది ఉందని చెప్పి దానిని మనము ప్రభువుకి మన చేతులతో పట్టుకొని ఆయన ఆరాధించడానికి మనం చేరి వచ్చినాం. ఆ రక్షణ పాత్ర చేతపుచ్చుకొని మనం ఆయన ఆరాధించడానికి వచ్చినాం. దీని వాక్యంలో మనం చూడము. కానీ 24 పెద్దలు ఏం చేస్తున్నారు? సింహాసనం మీద కూర్చున్నారు. కిరీటంలో ధరించినటువంటి వారు సింహాసనం నుండి దిగి ఆయన ఎదుట సాగిలపడి ఆ కిరీటములను ఏం చేస్తున్నారు? ఆయన పాదముల ఎదుట పారవేసి ఆయనను మహిమపరిచినారు. కనుక ప్రభు స్తోత్రాలు. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకొని దర్శించి ఇలాంటి ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, రక్షణ పొందిన వారముగా ఈ శ్రేష్టమైన స్థానంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చినాడు. ఎట్లా తీసుకొచ్చినాడు? ఈ అధికారం ఎవరిది? ప్రభువుది. ఆయన మనకు అనుగ్రహించితేనే మనకి అధికారం వచ్చింది. కింద భాగంలో రాయబడింది చూడండి, 6వ వచనంలో, నీ చేతి పనుల మీద వానికి ఏమిచ్చినావు? అధికారము ఇచ్చి ఉన్నావు. వేటి మీద అధికారం అంట? గొర్రెలన్నీ, ఎడ్లన్నీ. అంటే ప్రభు ఇచ్చినాడు కాబట్టి అధికారం. అన్నీ మనకేమంటే అవన్నీ మనకెందుకు తీసుకొని వచ్చినాడు వాటన్నిటిని? అంటే మనము మచ్చిక చేస్తే మచ్చిక అయ్యేటట్టుగా వాటిని చేసినాడు. క్రూర మృగాలను కూడా మనుషులు చక్కగా మచ్చిక చేసుకోగలుగుతున్నారు. అంటే మన దేశంలో అట్లా లేదు. కానీ ఫారిన్ కంట్రీస్లో అయితే ఆ యొక్క జూ నిర్వాహకులు ఉంటారు. ఆ మనుషులు వాటితో చిన్నపిల్లలతో ఆడుకున్నట్టే ఆడుకుంటూ ఉంటారు. వాటికి ఆహారం ఇస్తారు సమయానికి. అంటే దేని ఒక వాక్యంలో ఈ అధికారం దేవుడు ఇస్తేనే. దేవుడు ఇవ్వకపోతే మనకేం అధికారం ఉంటుంది చెప్పండి? కోళ్ళు పెంచుకుంటాము. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కోళ్ళు దేవుడు కనుక అధికారం ఇచ్చి వాటిని మనకు అప్పగించకపోతే కోళ్ళన్నీ కలిసి ఒక యూనియన్ పెట్టుకొని కోళ్ళని ఏం చేస్తాయి చెప్పండి? స్ట్రైక్ చేస్తాయి. ఏమని? మాకు సమయానికి దాన వేయట్లేదు, బియ్యం బదులు ఏమేయాలా? రాగులేయాలా అని. అవన్నీ కలిసి ఆలోచన చేసుకొని చూసారా, వీళ్ళు మనకు బియ్యం వేసి పెంచి మన తర్వాత ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? కోసుకు తింటున్నారు. వరి అంత పిచ్చోళ్ళమని చెప్పి మొత్తం యూనియన్ కట్టుకొని మొత్తం వెళ్ళిపో అట్లనే అడవులోకి. ఏమంటే ఎనుమలు అంటారు అవన్నీ. అరే మన మొహాన్ని కొంచెం గడ్డేసి పాలని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇదేందిరా? మన కడుపును పుట్టినటువంటి దూడలకి ఈయనకుండా కొంచెము ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు ఇట్లా సంపాదించుకుంటున్నారు అని చెప్పి మొత్తం యూనియన్ వేసుకొని మొత్తం వెళ్ళిపోవు. అంటే దేవుడు ఇచ్చినాడు అధికారం అంతే. ప్రభు స్తోత్రాలుగా నా తలంపిందంటే నేను ముగించమనుకోవు. కానీ ఈ అధికారం అనేటువంటిది ఆయనది. ఆయన మనకు అనుగ్రహించినాడు. ఈ రక్షణ అయినా, ఈ భాగ్యమైన, మహిమతో కూడినటువంటి ఈ స్థితి ఏదైనా సరేగాక అది ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఈ అధికారం ఆయనది. అయితే ఆయన ఈ అధికారాన్ని నీ కొరకు, నా కొరకు ఆయన ప్రక్కన పెట్టి మనకు అనుగ్రహించినాడు. ఉదాహరణకి యేసుప్రభువు శిలువకు ఆయన వేలాడే సమయంలో, శిలువకు అప్పగించబడేటువంటి సమయంలో యోధా అనుకున్నాడు, నేను అప్పగించాను కాబట్టి ఆయన అప్పగించబడ్డాడు అనుకున్నారు. ఆయనతో మరి యోధాతో వచ్చిన వారు అనుకున్నారు, ఏమనుకున్నారు? మేము కత్తులు గడియలు పట్టుకొని రాత్రిపూట వచ్చినాం కాబట్టి, అతను రక్షించడానికి జనసమూహాలు లేరు కాబట్టి అందును బట్టి ఆయన మాకు మరి దొరికిపోయినాడు అని వాళ్ళు అనుకున్నారు. ప్రభు ఏమన్నాడు? అయ్యో పేతురు కత్తి తీసినాడు. కత్తి తీసి పాపం మరి ఆ సేవకుని యొక్క చెవు తెగగొట్టినాడు. తర్వాత చెవు ప్రభు బాగు చేసినాడు. ప్రభు ఆ సందర్భంలో ఏమన్నాడు? కానీ పేతురు కత్తి లోపల పెట్టుకో, ఒకళ్ళు నేను తన్నిని కనుక వేడుకుంటే 12 సేనా సమూహములను ప్రభు నా కొరకు ఏం చేస్తాడు? దూతలను పంపిస్తాడు. ఆ దూతలు కూడా ఏ దూతలు? యుద్ధము చేసేటువంటి దూతలు. ఎంతమంది దూతలు?
12 సేనా సమూహాలు. ఒక్క సేనా సమూహం అనేటువంటిది రోమిలో ఉన్న అప్పుడు బెటాలియన్లో ఒక సేనా సమూహంలో 600 మంది సైనికులు ఉంటారు. అంటే 12 × 600 అంతమందిని పంపించగలడు. అయితే ఎందుకని? నీ కొరకు నా కొరకు ఆయన అధికారాన్ని పక్కన పెట్టేసినాడు. ఆయన అధికారాన్ని ఉపయోగించుకోలేదు. నీకు నాకు అధికారం ఇవ్వటానికి, నీకు నాకు రక్షణ ఇవ్వటానికి, నీకు నాకు శ్రేష్టమైన భాగ్యం ఇవ్వటానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమీ అధికారం లేని వాని వలె, సామాన్యమైన మానవుల వలె ఆయన సిలువకు అప్పగించుకుంటా వచ్చినాడు. దీని వాక్యంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయము దయచేసి 53వ వచనం. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఈలాగు జరగవలనని లేఖనం ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. కానీ దీనికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీకు నాకు అధికారం ఇవ్వటానికి ఏదైతే అపవాదైన లూసిఫర్ ఆశపడినాడో, ఒకవేళ కనుక లూసిఫర్కు ఆ స్థానం ఇచ్చుంటే ఆ పాపము తనలో పోయి ఉంటే, కాబట్టి లూసిఫరు ఆ స్థానానికి ఖచ్చితంగా యోగ్యుడు. అయితే నీవు నేను ఏ మాత్రం కూడా దేవునికి యోగ్యులం కాదు, రక్షణ పొందడానికే యోగ్యులం కాదు. అయినా కూడా ఏ స్థానమైతే మరి అపవాదైన సాతాను కోరుకున్నాడో దానిని నీకు నాకు ఇవ్వడానికి ప్రభువు కోరినాడు. దాని కొరకు ఆయన అధికారాన్ని పక్కన పెట్టినాడు. ఆయన ఏం చేసినాడు? తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనకు అధికారం ఇచ్చినాడు, ఆయనకు అధికారం లేని వాళ్ళు అయిపోయినాడు. మనల్ని ధనవంతులుగా చేసినాడు, ఆయన ఏమైపోయినాడు చెప్పండి? దరిద్రుడిగా అయిపోయినాడు. ఎంత వింతైనటువంటి ప్రేమ మనం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. అంటే ఒక ధనవంతుడైనటువంటి వాడు ఒక దరిద్రుడైన మనుషుని ప్రేమించడం అనేటువంటిది లోకంలో జరగదు. ఒకవేళ కనుక ఏమీ లేని దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు, వాడి తిండి లేదు, సరిగ్గా బట్టలు లేదు, అలాంటప్పుడు ధనవంతుడైన వాడు ఆ దరిద్రుని మీద ఏమైనా ఇష్టం పుడితే, ప్రేమ పుడితే ఏమి చేయగలుగుతాడు చెప్పండి? ఎంతవరకు చేయగలుగుతాడు? డబ్బు ఇవ్వగలుగుతాడు, మంచి వస్త్రాలు కొనియగలుగుతాడు, లేదంటే ఇంకా తన మంచి మనసు ఉంటే ఆ జీవితకాలం అంతా బతకడానికి అవసరమైన ఒక 10 లక్షలో 20 లక్షలో తనకి ఇచ్చివేయగలుగుతాడు, హ్యాపీగా తను బ్రతికేయగలుగుతాడు. అట్లా కాకుండా ఏ ధనవంతుడైనా మరి తన ఆస్తి సగం భాగం ఇస్తాడా? లేదా తన ఆస్తిలో కొంత భాగం అని ఇస్తాడా? అట్లా కాకుండా ఒక ధనవంతుడైన వాడు ఒక దరిద్రుని ప్రేమిస్తున్నాను అని చెప్పి తనకు ఉన్నదంతా తనకంటూ ఏమి మిగిలించుకోకుండా మొత్తం ఇచ్చివేస్తాడా? అలాగే ఎవరైనా సరే కనుక ఒక ధనవంతుడు ఒక దరిద్రుని ప్రేమించి తనకున్నదంతా ఇచ్చివేసి ఆ దరిద్రుడికి ఒకప్పుడు ఏమీ లేకుండా ఎట్టున్నాడో అలాంటి స్థానంలోనికి తను రావడానికి ఇష్టపడి, అంటే ఎందుకు వచ్చినాడు? లేక కాదు, అయితే ఉన్నదంతా ఆ దరిద్రునికి ఇచ్చివేసి ఏమవుతుంది? దానివల్ల ఏం ప్రయోజనం? వాడు ధనవంతుడైపోతాడు, వాడు సుఖపడతాడు. దరిద్రుడైపోయి కష్టపడితే ఏంటి అది భౌతికంగా ఆ ప్రేమ అనేటువంటిది ఆ ప్రేమగా అసలు ఎంచదగినటువంటి ప్రేమేనా? అంటే అంతటి ఉపకారం అనేటువంటిది ఏ మనుషుడైనా ఎవరి విషయంలోనైనా చేయటం అనేటువంటిది ఎన్నడైనా మనం చూడగలమా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ ఎడల నా ఎడల చూపిన కృప లాంటిది. దేని వాక్యంలో రాయబడింది, నీతిమంతుని కొరకును ఒకడు చనిపోవుట అరుదు. మనం ఇంకా పాపులమైండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమైనాడు చెప్పండి? ఆయన తన ప్రాణం, దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచునని రాయబడింది. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తున్నామంటే అర్థమేందంటే ఆ ప్రేమ మన విషయమై సిలువలో వెల్లడి చేయబడినటువంటి ప్రేమ. చెడిపోయిన పాపులము మనం చూస్తే ప్రేమ పుట్టడమే అసాధ్యం. మనం చూసినప్పుడు అసహ్యం పుట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రాణమిచ్చేంతగా ప్రేమించినటువంటి ప్రేమ యేసు ప్రభు యొక్క ప్రేమ. మనల్ని ధనవంతులుగా చేయాలని చెప్పి తనకున్నదంతా మన కోసం ఇచ్చివేసి తాను దరిద్రుడుగా అయిపోవడానికి ఇష్టపడినటువంటి ప్రేమ యేసు ప్రభు వారి యొక్క ప్రేమ. 2 వచనాలు చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. 7వ వచనంలో నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా
తెగించవచ్చు. రండి తిరిగి 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము, 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండెయు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. ప్రభు స్తోత్రాలు. మనం ఆయన ఆరాధించాలని, మన ఆరాధన కోరి, ఆయనకి ఎంత విలువైందంటే అది ఆయనకి ఎంతో భద్రత కలిగించే అంత శ్రేష్టమైనదిగా మన ఆరాధన ఎంచుతున్నాడు. మనం ఎవరమైనా సరే కాక, అప్పుడప్పుడే రక్షణ పొందిన వారం కావచ్చు, అప్పుడే మారుమనసు పొందిన వారం కావచ్చు, ఏ అనుభవం లేని వారం కావచ్చు, ఆయన నీ యొక్క నాయక ఆరాధన కోరుతున్నాడు. అలాగే మనం ఆరాధించాలని, దాని ద్వారా ఒక దుర్గాన్ని ఏర్పాటు చేయాలని, అలాగ ఆరాధన చేస్తూ ఉంటే ఇప్పుడు శత్రువు చూచిన తర్వాత శత్రువు పగ తీసుకొని సరిగదా ఎవరినైతే ఆయన దక్కనీయకుండా చేయాలనుకున్నానో వారు ఆయన దక్కడం మాత్రమే కాదు, ఆయనకు ఒక కోటగా ఉండినంతగా వారు ఆయనకు ఆరాధకులుగా అయిపోయిన సంగతి చూసిన తర్వాత శత్రువుగా నేను దేవుని బాధ పెట్టలేనని చెప్పి మానుకునే అంతగా నీ యొక్క నా యొక్క ఆరాధన ఉండాలని ఆయన మనల్ని జ్ఞాపం చేసుకున్నాడు. అందుకోసమే మనల్ని దర్శించినాడు. అందుకోసమే శిలువలో సమస్తాన్ని అర్పించి ఈ గొప్ప ఆధిక్యతలోనికి, ఈ మహిమతో కూడినటువంటి అధికారంలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చినాడు. ఈ తలంపు హృదయంలో ఉంచుకున్న వారమై క్లుప్తంగా మనం ప్రభుని ఆరాధించి ప్రభుని ఘనపరుస్తాము. దానికంటే ముందుగా చిన్న పల్లవి పాడుకుంటాం.